ఈ రోజున బ్యాన్ ఐటమ్ ఏంటంటే రెండు బ్యాన్ ఐటమ్స్ ఇచ్చున్నారు. ప్రధానంగా జాతీయ రహదారిగా ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అంటూ ప్రకటనకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశాలు. రేవంత్ రెడ్డి గత 2 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలతో పాటు ఏదైతే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది, ఈ అంశానికి సంబంధించి అటు కాంగ్రెస్ పెద్దలతో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. ఇక కొంతమంది కేంద్ర మంత్రులను కూడా ఆయన భేటీ కావడం జరిగింది. సుదీర్ఘంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు కొన్ని కీలక అంశాల మీద ఆయన ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు. సో తన మంత్రుల టీంతో కలిసి ఆయన ఢిల్లీ కూడా వెళ్ళున్నారు. నిన్న గడ్కరీతో భేటీ సందర్భంగా ఆ ఫోటోను కూడా ఈనాడు హైలైట్ చేసింది. ఇక అదేవిధంగా చూసినట్లయితే ఏదైతే RRR జాతీయ రహదారిగా దక్షిణ భాగాన్ని ఎక్స్టెన్షన్ చేసేందుకు కూడా గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చున్నారు. అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశాన్ని ప్రధానంగా ఇచ్చున్నారు హైలైట్ చేసి. అదేవిధంగా చూసినట్లయితే ఈ ప్రకటనకు కేంద్ర మంత్రి గడ్కరీ వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ తర్వాత నిర్ణయం తీసుకున్నారు. యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని కూడా కేంద్రమే భరించబోతోంది. ఇది ఒక కీలక అంశం అనుకోవాలి. 14 రహదారులను అప్గ్రేడ్కు ముఖ్యమంత్రి వినతి అంటూ కూడా మనం చూస్తున్నాం. సో యుటిలిటీస్ అంటే యాక్చువల్గా అయితే పార్ట్నర్షిప్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వంతో కొన్ని కీలక ప్రాజెక్ట్స్ విషయంలో. అదేవిధంగా వన్ సైడ్గా కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది ఖర్చుల భారం కూడా. కానీ ఇక్కడ కేంద్రం మాత్రం ఈ విషయంలో చాలా స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు గడ్కరీ. సో యుటిలిటీస్ భారంపై స్పష్టత ఇచ్చింది ఆయనతో జరిగిన సమావేశం తర్వాత. గడ్కరీతో వన్స్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి భేటీ అయ్యారో భేటీ అనంతరం వెంటనే ఈ విషయం మీద ఆయన స్పష్టంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తం ఆ భారాన్ని, ఆ ఖర్చుల భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించేందుకు ఆ వ్యయాన్ని కూడా ముందుకు వచ్చింది అనుకోవాలి. తెలంగాణకు సంబంధించి ఇది ఒక ఇనిషియేషన్ అనే అనుకోవాలి. దట్టు లోక్సభ ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో ఇది ఒక కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక మంచి ఇనిషియేషన్ అని అనుకోవాలి. తెలంగాణకు సంబంధించిన ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ, అది కూడా రింగ్ రోడ్డుకు సంబంధించి.